ప్రస్తుతం అయితే మనము నవీన్ రెడ్డి హాస్పిటల్ అయితే ఉన్నాము. 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ అయితే ఈరోజు పొద్దున అయితే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగింది. అయితే ఏదైతే 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్కి సంబంధించి అంటే గత నిన్నటి నుంచి మొన్నటి నుంచి లైలా ఈవెంట్కి సంబంధించింది ఏదైతే ఆయన ఒక మేకలు 150-11 అంటే సంథింగ్ ఒక మాట అనడం, ఆ తర్వాత ట్విట్టర్ వేదికగా అయితే వైసీపీకి సంబంధించిన వైసీపీ సానుభూతి పరులు అండ్ అభిమానులు కూడా చాలామంది పెద్ద ఎత్తున అంటే పృథ్వీరాజ్ సంబంధించిన పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ కూడా సోషల్ మీడియాలో పెట్టి అంటే పృథ్వీరాజ్ని అయితే టార్గెట్ చేసి పర్సనల్గా తల్లిని అక్కని చెల్లిని అంటే ఎవరిని వదిలిపెట్టకుండా అమ్మ నా బూతులు తిడుతున్నారు, నన్ను చాలా మనోవేదనకు గురి చేస్తున్నారు, నన్ను అన్నా పర్లేదు బట్ మా తల్లిగారిని అయితే చాలా తీవ్రమైన పచ్చి బూతులతో అయితే మమ్మల్ని తిడుతున్నారని కూడా పృథ్వీరాజ్ అయితే వాపోతున్నారు. అయితే సడన్గా ఈరోజు పొద్దున అయితే ఆయనకి నాన్ స్టాప్గా తెల్లవారుజామున 3 నుంచి మొదలుకొని 9-10 దాకా మార్నింగ్ 9-10 దాకా అయితే ఎక్కువ కాల్స్ రావడము, అంటే ఆయన్ని చాలా తీవ్ర మనోవేదనకి గురయ్యి లో బీపీ అయ్యి ఆయన ఎమర్జెన్సీగా హాస్పిటల్ అయితే జాయిన్ అవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు మనం ప్రస్తుతం అయితే పృథ్వీరాజ్ సంబంధించిన ఆయన హాస్పిటల్లో ఉన్నాం. మనతో పృథ్వీరాజ్ ఉన్నారు. అసలు ఏం జరిగింది, అసలు అంటే ఆయన ఏం చెప్తారు, ఇప్పుడు జరుగుతున్న కాంట్రవర్సీ మీద అవ్వచ్చు, ఆయన నుంచి కొన్ని సమాధానాలు మనం అడిగి తెలుసుకుందాం. పృథ్వీరాజ్ గారు కొంచెం ఎలా ఉందండి ఇప్పుడు? ఏంటంటే అండి ఇప్పుడు పర్వాలేదండి. పొద్దున్న మీద ఏమైందంటే అంటే మీరు అంటే ఏమైందంటే మార్నింగ్ లైలా ఫంక్షన్కి వెళ్ళాము మేము. లైలా ఫంక్షన్కి వెళ్ళి పైకి సుమగారు పైన ఉన్నారు యాంకర్గా. పిలిచినప్పుడు చిరంజీవి గారు వస్తారండి అప్పుడు మాట్లాడతానన్నాను. లేదు ముందు మాట్లాడండి అన్నారు. నేను సినిమా బాగుండాలి బ్రహ్మాండంగా పైకి రావాలని చెప్పి తర్వాత నేను ఏదో నాకు మేకల సత్య అనే క్యారెక్టర్ నాది. ఆ క్యారెక్టర్ ప్రకారంగా నేను సినిమాలో నాకు అభిమన్యు సింగ్ లోపల పెట్టినప్పుడు ఒక 100 మేకలు ఎన్నో ఉంటాయి, తర్వాత చూస్తే ఒక 10-11 ఉన్నాయి అన్నట్టు మా అసిస్టెంట్ కూడా. ఇదేదో ఏంటో ఏదో యాక్సిడెంట్లుగా జరిగిందండి అనేది సెటైర్గా. అంటే మేము ఈస్ట్ వెస్ట్లో పుట్టిన వాళ్ళం కాబట్టి కొంచెం సెటైరిజం ఎక్కువ ఉంటుంది అని అన్నాం. ఏదైనా సినిమా హైప్ కోసం ఎవరు మాట్లాడినా దాన్ని తీసుకెళ్ళి ఒక వేదికగా మనం అక్కడ ఉన్నామని అలా మాట్లాడామని చెప్పి అది కరెక్ట్గా నాకు ఏమనిపించిందంటే, నేను అటు వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నా, ఇటు వచ్చినప్పుడు చంపేస్తామన్నారు. 2020 నుంచి నేను జనసేన సింపథైజర్గా ఉన్నాను. ఎలక్షన్లో చూద్దాం రా అన్నాను. నేను ఒకటే తిరుమల ఆంజనేయ స్వామి దర్శనానికి వెళ్ళి పైకి వెళ్తున్నప్పుడు ఆ ఘాట్ రోడ్లో 4వ మైల్ దగ్గర ఈ దరిద్రులు మళ్ళీ రాకూడదు అనుకున్నాం. ఒక్కడు కూడా రాలేదు. వీళ్ళు భగవంతుడు చూపించాడు వీళ్ళకి. సో ఇంత జరిగినా కూడా ఇంకా మీకు మీ బతుకులు సిగ్గు శరం అవి లేవు. ఎందుకంటే నాకు ఏమనిపిస్తుందంటే, మీరు ఎన్నైనా తిట్టుకోండి ఏమైనా చేయండి, ఆడెవడో అనిల్ అన్నవాడెవడో ట్విట్టర్లో నా నెంబర్ పెట్టి ఇంకొకటి ఎవడో పులివందల వైసీపీ యూత్ అంట నేను నరికేస్తాడు. రే మొత్తం మీ అందరి సంగతి నేను సైబరాబాద్లో కమిషనర్లో నేను అటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పెడతాను. నేను మీరు ఎన్ని రకాలుగా మాట్లాడినా మీకు ఒకటే, సినిమా వేరు పాలిటిక్స్ వేరు. కానీ నా తల్లిని ఎందుకు లాగుతారు? ఆమె చనిపోయే దగ్గర ఒక 20 ఏళ్ళు అయింది. చనిపోయినా కూడా ఆమె ఎప్పుడు బాడొచ్చి ఎప్పుడు ఆమె బాధపడాల. ఇలాగా ఆమె ఎక్కడున్నా సరే ఆమె బాగున్నారు, క్షేమంగా ఉన్నారు, ఆమె ఆశీస్సులు మాకు ఉన్నాయని మేము అందరం అనుకుంటాం. అలాంటిది నా తల్లి ఒక తల్లి క్యారెక్టర్ని అసోసియేషన్ చేసి ఆమె ఇలాంటిది అని మాట్లాడటానికి మీకు ఏ అర్హత ఉందరా? మీరేమన్నా జంతువులకు పుట్టారా? తల్లిని అలాగా అవహేళన చేసి మాట్లాడమని మీ పార్టీ ఏమన్నా చెప్పిందా? సార్ పృథ్వీరాజ్ గారు సోషల్ మీడియాలో కూడా అంటే ట్విట్టర్లో గత 2 రోజుల నుంచి మీరు ఏదైతే మాట్లాడారో వాళ్ళు సోషల్ మీడియాలో ట్విట్టర్ వేదిక అయితే ట్రెండింగ్ చేస్తున్నారు. బాయ్కాట్ లైలా అని కూడా వాళ్ళు హ్యాష్ట్యాగ్ పెట్టి ట్రెండ్ చేస్తున్నారు. పృథ్వీరాజ్ క్షమాపణ చెప్పాలి, పృథ్వీరాజ్ ఎందుకు అలా మాట్లాడాడు, 11 అని ఎందుకు అన్నాడు అంటే వీటి మీద చాలా తీవ్రంగా అయితే వైసీపీ వాళ్ళు అయితే మీ మీద మండిపడుతున్నారు. దానికి మీరేం చెప్తారు? బాయ్కాట్ లైలా అని కూడా అంటున్నారు. ఏమంటే నేను ఆ సినిమా చూడకండి బాయ్కాట్ అంటే ఈడు చెప్పేదంటే బొంగు అని వాళ్ళు వెళ్ళి సినిమా చూస్తారు. క్షమాపణ చెప్పాల్సిన అవసరం నాకేముంది? మీరు ఎన్ని మాటలు మాట్లాడారా ఇదివరకు? మేమేం సౌమ్యంగా అంటే 11 అంటే మీరేనా?
రేపు పొద్దున్న వీళ్ళు మాటలు ఎలా ఉన్నాయంటే ఎక్కడైనా క్రికెట్ టీంలో 11 మంది ఉంటే ఈ 11 మంది బ్రహ్మాండంగా ఆడారయ్యా గేమ్ గెలవటాకంటే అదిగో 11 అన్నారు, మా గురించి అన్నారు. అలా తడుముకోబాకండి. మీకు ఎన్ని చేసినా కూడా మీకు బుద్ధికి సిగ్గు, శరం, మానం, మర్యాద ఉంటే తల్లి గురించి అంత నీచంగా మాట్లాడరా. నాకు ఒంట్లో బాగాలేకపోయినా నేను ఎలా ఉన్నా సరే పోరాడే తత్వం అవన్నీ మా అధ్యక్షుడి నుంచి నేర్చుకున్నాం. నాగబాబు గారు మాకు ఎప్పుడో చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజున నాగబాబు గారు చెప్పిన మాట, పృథ్వీ గారు తమ్ముడు అని పిలుస్తాడైనా, ఇక మనం ఎలక్షన్ అయిపోయింది, విసురులు సెటైర్లు మనం మానేద్దాం, అభివృద్ధి గురించి మనం మాట్లాడుకుందాం. ఆయన చెప్పినట్టే మేము సైలెంట్గానే ఉన్నాం. అన్నయ్య రేపు పొద్దున ఎవడ పడతాడు మాడతా, నీ గురించి దగ్గరికి ఎవడైనా వస్తే చెడు కూడా ఆడు అన్నాడు. అంటే తల్లిని గురించి తల్లిని అలా మాట్లాడితే ఏమైందో చూశారు కదరా మీరు. సార్ పృథ్వీ గారు ఎన్ని ఫోన్ కాల్స్ వచ్చాయి సార్, ఎన్ని గంటలకు స్టార్ట్ అయ్యాయి, ఎన్ని నెంబర్లతో కాల్స్ వచ్చాయి, ఎలాంటి పదజాలంతో వాళ్ళు మాట్లాడుతున్నారు సార్? నీచమైన పదజాలం అండి. ఆ పదజాలానికి వాళ్ళకి ఏంటంటే మనుషులకు పుట్టలాళ్ళు, జంతువులకు పుట్టిన వాళ్ళమాట. ఒకడు పులివెందుల యూత్ అంటాడు, ఒకడేమో వీర్రెడ్డి అంటాడు, ఒకడు రియల్టర్ శంకర్ రెడ్డి అంటాడు, ఒకడు శ్రీకాంత్ రెడ్డి అంటాడు, ఒకడేమో యుఎస్ నుంచి అన్నీ ఉన్నాయి. మొత్తం నా కొడుకులందరినీ బజార్కి ఇడుస్తా. నేను జగన్మోహన్ రెడ్డి బ్రదర్ అయితే నాకేంటే, నీకు సంస్కారం ఇదే నేర్పాడే మీ పార్టీ అధ్యక్షుడు, తల్లిని తిట్టమని. నీ చెప్పు ముండా కొడుకులు, నీ చెప్పు మాటలు. ఇవేమీ లైలాకి ఉండదు. లైలా ఎంత పెద్ద హిట్ అవుద్దో చూడండి. 14వ తారీఖున వ్యాలంటైన్స్ డే, వీళ్ళందరికీ చెంపపెట్టు పడినట్టు పడుతుంది. లైలా గోయింగ్ టు బి సూపర్ డూపర్ హిట్. మీరు హ్యాష్ ట్యాగ్ వేసి ఈ సినిమా చూడొద్దు, ఆ సినిమా చూడొద్దు అని అంటే పిచ్చోళ్ళేం కాదు. నేను మాట్లాడిన మాటలకి, మీరు మాట్లాడే మాటలకి, నన్ను మాట్లాడిన మాటలకి భగవంతుడే మీకు సరైన శిక్ష విధిస్తాడు. ఇలాంటి నీచులు ఉంటారు కొంతమంది, అందరినీ నేను అంటలా. తల్లి గురించి మాట్లాడే నీచులు ఉంటారు చూసారా, బుద్ధి తెచ్చుకుంటారా. మీ ఇంట్లో కూడా మీకు తల్లి ఉంది, చెల్లి ఉంది, భార్య ఉంది. పృథ్వీ గారు ఇప్పుడు ఎందుకండి కేవలం 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ ఎందుకు టార్గెట్ అవుతున్నారు? ప్రతి కాంట్రవర్సీలో కూడా పృథ్వీరాజ్ పేరు మాత్రమే, అంటే మెయిన్ మీరే వినపడుతున్నారు ఈ మధ్య కాలంలో అవ్వచ్చు. అంటే స్టేజ్ మీద, ఫంక్షన్ల మీద సినిమా గురించి మాట్లాడాలి తప్ప ఇట్లా పొలిటికల్ సంబంధించిన డైలాగ్స్ కానీ, షట్టర్లు కానీ, ఇలాంటి వివాదాలలోకి ఎక్కువగా పృథ్వీరాజ్ వెళ్తారు. అవసరమా ఇది పృథ్వీరాజ్ అనే వాళ్ళకి మీ సమాధానం ఏమైనా చెప్తారు? ఎవరండి అంది? ఏ సినిమా ఫంక్షన్లో మాట్లాడాం? ఇప్పుడు మా గేమ్ చేంజర్ ఫంక్షను, అక్కడికి ఎవరు వస్తున్నారు? మా డిప్యూటీ సీఎం, మా కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, మా పార్టీ అధ్యక్షులు వస్తున్నారు. అక్కడ ఉన్న సినిమాటోగ్రఫీ, ఎమ్మెల్యేలు, ఈస్ట్ గోదావరిలో ఫంక్షను, మొత్తం జనసేన అభిమానులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేయాల్సిన బాధ్యత మాత్రం. జై జనసేన అంటా నేను. దాంట్లో తప్పే ఉంది? నా పార్టీ గురించి నేను మాట్లాడుకుంటా, నా నాయకుడి గురించి నేను మాట్లాడుకుంటా. వీళ్ళేది ఏది పడితే అది మాట్లాడితే ఎలాగా? అంటే అక్కడ చిరంజీవి గారు కూడా, అక్కడ మెగాస్టార్ చిరంజీవి గారు కూడా జై జనసేన అనేది స్టార్ట్ చేశారు. అంటే ఆయన కూడా ఇది ప్రజారాజ్యం నుంచి జనసేనలోకి విలీనమైంది. అంటే చిరంజీవి గారిని కూడా చాలామంది టార్గెటెడ్గా అయితే సోషల్ మీడియాలో వైసీపీకి సంబంధించిన చాలామంది అభిమానులు అయితే ఆయన్ని కూడా ట్రోల్ చేయడం జరిగింది. కానీ మీరు చాలా ఎక్కువగా, అంటే మీరు ఏదైతే 150, 11 ఏదైతే మీరు అన్నారో దాన్ని ఎక్కువగా, అంటే ట్రెండింగ్ దాదాపుగా ఒక 1 డేలో 80,000 ట్వీట్లు అయితే వేయడం జరిగింది. బాయ్కాట్ల ఇలా పృథ్వీరాజ్ క్షమాపణ చెప్పాలని కూడా చాలా పెద్ద ఎత్తున మీ మీద అయితే సోషల్ మీడియాలో అయితే చెప్పడానికి ఏముంది? ఏమైనా నీ ఆస్తులు ఏమైనా దోచుకున్నానా, లేకపోతే నీ ఏమైనా మనోభావాలు ఆ రకంగా క్షమాపణలు చెప్పడం కూడదు. ఎన్ని రకాలుగా మీరే చెప్పాలరా మాకు సమాధానం. జన సైనికుడు ఇక్కడ, జన సైనికుడు. కానీ ఊరికినే ఏది పడితే అది మాట్లాడి చేయబాకండి. మీకు అందరికీ లాస్ట్ డే ఇది మీ మీ జీవితాలన్నీ వెళ్తున్నాయి సైబర్ క్రైమ్కి. ఇదే లాస్ట్ డే. ఒకడేమో డిప్యూటీ సీఎం అహ్మద్ అంట, మేము అక్కడ పనిచేస్తాను, నీ నెంబర్ ఇచ్చాను రే అహ్మద్, నీ నెంబర్ ఇచ్చా, చూసుకోండి ఎలా ఉంటుందో. ఏం మనుషులరా మీరు? అసలు మానవత్వం ఉందరా మీకు? లైలా సినిమాలో పృథ్వీరాజ్ ఎలా మాట్లాడు, ఏం మాట్లాడాం? అంటే మేకలోనూ మీరు ఒకటేనా? ఏదైనా సరే నిర్మాతలకి, మా గారపాటి ప్రసాద్ గారికి, డైరెక్టర్కి, అలాగే కరాటే రాజు గారికి, హీరో విశ్వక్సేన్ మాస్కా దాస్, పలక్నామా దాస్కి అంత సూపర్ హిట్ అవుతుంది సినిమా. థ్యాంక్ యూ.
ఇది ప్రస్తుతం అయితే పృథ్వీరాజ్ అయితే తీవ్రమైన అంటే ఒకటే చెప్తున్నారు, ఎవరైతే కాల్ చేస్తున్నారో, ఎవరైతే బ్యాడ్గా మెసేజ్ పెడుతున్నారో వాళ్ళందరికీ కూడా సైబర్ క్రైమ్ అయితే మేము బుక్ చేస్తాము. ఎవరైతే నాకు ఇన్ని కాల్స్ వచ్చాయో అందరి పేర్లు అయితే నేను డైరెక్ట్గా కంప్లైంట్ చేస్తాను. అటు ఏపీలో తెలంగాణలో కూడా ఎవరిని వదిలిపెట్టేది లేదు. ఇది కావాలని అంటే మా అమ్మగారిని దూషించడం చాలా మనోవేదనకు గురి చేసిందే. మా అమ్మగారు చనిపోయి 20 ఏళ్ళు అవుతుంది. అయినా కూడా ఆమెను చాలా బూతులు పచ్చి బూతులు తిడుతూ చాలా మనోవేదనకు గురి చేస్తున్నట్లు నన్ను మనోవేదనకు గురి చేశాయి. అయితే లో బీపీ కారణంగా ఈరోజు పొద్దున హాస్పిటల్లో జాయిన్ అయ్యానని కూడా పృథ్వీరాజ్ అయితే మెగా 9 టీవీతో ఎక్స్క్లూజివ్గా అయితే చెప్పడం జరిగింది. ఇది కెమెరామ్యాన్ నీరజ్తో మనోహర్, హైదరాబాద్, మెగా 9 టీవీ.